భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని, ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదంటూ హాట్ కామెంట్స్ చేశారు జగదీష్ రెడ్డి. సీఎం హోదాలో ఆయన మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. రేవంత్ మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనపడిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారంటున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఐ న్యూస్ తెలంగాణ రాష్ట్ర పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా చేరుకున్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిన్న రాత్రే ఇక్కడికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఇక్కడ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ గెలిపించాలంటూ మాట్లాడినటువంటి క్రమం కనిపించింది. సో దీంట్లో భాగంగా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ముగ్గురు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతానికి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు. ఒకసారి ఆయన మాట్లాడి అడుగుదాం నిన్నటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఆయన ఏం చెప్తారు. నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉన్నాయి. మిమ్మల్ని పూర్తిగా నిందిస్తూ మీరు చేసిన అన్యాయాలేంటి, అక్రమాలేంటి, అవసరమైతే మీ అన్యాయాల అక్రమాలు బయటికి తీసి జైల్లో పెడతామంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మాటలు మీకు ఘాటుగా అనే పదం కరెక్ట్ కాదు, రోతగా ఉన్నాయని చెప్పి ప్రజలు అంటున్నారు. పొద్దునే నా దగ్గర కొంతమంది వచ్చినారు, మా కార్యకర్తల నాయకులు. చూసిన సార్ రాత్రి ఎంత రోతగా మాట్లాడిండో అన్నారు. వాళ్ళు ఉపయోగించిన ఫస్ట్ పదం అది. వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు కోపంగా, ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు రోతంత రెడ్డి అనే మాట కూడా చెప్పినారు కార్యకర్తలు. వాళ్ళ మాటలు చెప్తున్నాను నేను. నాకు ఇష్టం ఉండదు ఇట్లాంటివి మాట్లాడడం మొదటి నుంచి కూడా. ఈయన గతంలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఇదే ఇట్లాంటివి వాడిండు. సరే, ప్రతిపక్ష నాయకుడు ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుకున్నాడని చెప్పి మేము పట్టించుకోవాలి. ముఖ్యమంత్రి అయ్యండి, ఇవాళ సంస్కారం నేర్చుకోవాలి, ఆ స్థాయికి ఎదగాలి, భాష కూడా ఆ స్థాయికి మార్చుకోవాలి. ఇది కనీస బాధ్యత. 3.5-4 కోట్ల మంది ప్రజలకు బాధ్యత వహించే వాడికి ఆ స్థాయిలో సంస్కారం నేర్చుకుంటే మంచిది. సంస్కారం తప్పి మాట్లాడుతున్నాడు. నిన్నటి రేవంత్ మాటల్లో చాలా స్పష్టంగా ఓటమి భయం కనపడ్డది నాకు. ఓడిపోతున్నానన్న భయం, దాంతో నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేస్తున్నాడు. నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతో మాట్లాడిన మాటలు అంటున్నారు. 100% నల్గొండ, భువనగిరి 2 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోతుందన్న భయంతోనే రేవంత్ రెడ్డి నోటించి అటువంటి పదాలు వస్తుంది. లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి నుంచి మాట్లాడరు కదా. రాజకీయంగా విమర్శ చేయొచ్చు, కేసీఆర్ గారిని చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. విమర్శలు చేస్తే తప్పులేదు, చెప్పొచ్చు, వాళ్ళ వైఫల్యాలు చెప్పొచ్చు. ఆ పార్టీ నుంచి ప్రజలకు ఏమైనా జరగలేకపోతే జరగలేదని చెప్పొచ్చు. కానీ ఎక్కడ కూడా ఆ భాష లేదు. బట్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, 10 ఏళ్ల తెలంగాణ బీఆర్ఎస్ పాలన చూడండి, 4 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన చూడండి, 4 నెలల పాలననే రెఫరెండంగా తీసుకోండి అంటున్నారు. ఈ రెఫరెండాన్ని మీరేమంటారు? 100% ప్రజలు ఎప్పుడైనా అదే తీసుకుంటారు, అందులో సందేహం లేదు. ఇదే సందర్భంలో ఇంకో మాట మాట్లాడుతున్నారు, విన్నారా మీరు? వచ్చి మేము 4 నెలలు అయింది కదా, అప్పుడే అడిగితే ఎట్లా చేస్తాం? మరి అప్పుడే అడిగితే ఎట్లా చేస్తామనే వాడికి రెఫరెండం అనే హక్కు ఎక్కడిది? ఆగస్టు వరకు సమయం ఇవ్వండి అన్నవాడికి రెఫరెండం అనే అడిగే హక్కు ఎక్కడిది? చెప్పే మాట ఎక్కడిది? ఇందులో కనబడుతుంది వైరుధ్యం. ఓడిపోతామన్న భయం ఒకవైపు కనబడుతుంది, దబ్బుకున్న గెలిస్తే మాకు రెఫరెండం అని చెప్పుకుందాం, క్లెయిమ్ చేసుకుందాం అన్న తపన ఇంకొక వైపు కనబడుతుంది. ఈ 2 వైరుధ్యం కనబడుతున్నాయి మీకు స్పష్టంగా. ఇది ఒకవైపు. ఏం మాట్లాడండి ఆయన నిన్న? ఏందో మొన్నటి దాకా ఒక మాట్లాడిండు, నిన్న ఏదో లాగులో తొండలిస్తా. ఎవడు మాట్లాడతాడు ఈ భాష? పేగులు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా ఈయన చూసి ఇప్పుడు చాలామంది కత్తెరలు మళ్ళీ తీసుకొని జేబులు కొట్టడం మొదలుపెట్టినారు. కనుగుడ్లు వీకుతా, దాంతో చాలామంది మటర్లు మొదలుపెట్టినారు. పేగులు తీసి మెడకేసుకుంటా, ఇదంతా రాక్షస భాష. నిన్న దాన్ని కొనసాగింపే. నిజమే, కార్యకర్తలు కోపం వచ్చి చాలా మాట్లాడుతున్నారు మా దగ్గరికి వచ్చి. ఏంది సార్ కేసీఆర్ని లాగు వీక్తా అంటాడు, లాగులు ఏందో ఇస్తా అంటాడు, మరి ఏంటంటే లాగు వీక్ ఏం చూస్తాడట అని చెప్పి కార్యకర్తలు అడుగుతున్నారు మొండిగా. అది మేమేం మాట్లాడకూడదు, మేము మాట్లాడతలేము. కానీ కార్యకర్తలు కోపానికి వస్తున్నారు, ప్రజలు కోపానికి వస్తున్నారు. ఇవాళ ఈయన భాషతోనే చాలా ఓట్లు పోతున్నాయి, స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకొక వైపు ఆయన మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి పీకితే నేనేదో పీకుతా అంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రి పదవిని ఓడి పీకాలి, వాళ్ళ పార్టీలో పీకాలి కదా. ఎత్తుపోట్ల గురించి మాట్లాడుతున్నాడు. నిజమే, ఉత్తమ్ బట్టి మాట్లాడుకుంటున్నారట. వీడు మన మోకాలంతా లేడు, మనకంటే ఎత్తువా, ఎట్లా తెచ్చుకునే మన పదవి మనకు రాకపోయి అని విజయలు మాట్లాడుతున్నారట. మాట్లాడుకుంటారు ప్రజలు. మరిగా నువ్వు మాట్లాడే భాషని తీసుకొని నీ మీదనే మాట్లాడతారు అన్నీ కూడా. ఇంకా ఈయన ఏం మాట్లాడుతున్నాడు? జైపాల్ రెడ్డి, జానారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏంది జైపాల్ రెడ్డి, జానారెడ్డిని ఏం చెప్పదలుచుకున్నాడు? వాళ్ళు పనిమాలోళ్ళు, చేతగానోళ్ళు అని చెప్పదలుచుకున్నాడా? నేను వాళ్ళకంటే మునగానని చెప్తున్నాడా, నేను వాళ్ళకంటే వేదవనని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు అసలు? ఏం చెప్పాలి? ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు?
నిజమే, వాళ్ళకి నాలాగా బ్లాక్మెయిల్ చేయరాదు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించరాదు, ఆ డబ్బులు పెట్టి పదవులు కొనుక్కోరాలేదు అని చెప్తున్నాడా? ఇక జైపాల్ రెడ్డి గారి గురించి, జానారెడ్డి గారి గురించి వెళ్ళే ఆ రకంగా మాట్లాడటానికి కేసీఆర్ గురించి మంచిగా మాట్లాడే సంస్కారం వస్తుందని ఎవరు అనుకుంటారు? ఆయన నుంచి సంస్కారం ఆశిస్తే కూడా మనది అది అనవసరమైన విషయంలా కనబడుతూ ఉంది. ప్రజల విషయాలు ఏం ప్రస్తావించండు? నిజమే, 120 రోజుల్లో ఏం జరిగింది? లక్షలాది ఎకరాలు ఎండిపోయినాయి మీ చేతకంతనం వల్ల, మీ నిర్వాహకం వల్ల. లక్షలాది మోటార్లు గాలిపోయినాయి మీ కరెంట్ చక్కగా ఇవ్వలేని స్థితి వల్ల. ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆడబడుచులకు బిందెలు చేతికి వచ్చినాయి. కేసీఆర్ వరుసగా 5 ఏళ్ళు ఇచ్చిన మంచినీళ్ళు చక్కగా ఇచ్చే స్థితి లేదు మీరు ఇవాళ. కేసీఆర్ 9 ఏళ్ళు నిరాఘాటంగా ఇచ్చిన కరెంటు చక్కగా ఇచ్చే సోయి లేదు ఇవాళ. దేని మీద ఉంది అసలు మీ ప్రయారిటీ ఏంది? డబ్బులు వసూలు చేయడాలు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేయడాలు, తీసుకుపోయి కప్పం కట్టడం, ఇంతకు మించి ఏముంది? బట్ మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిండు, మేమంతా సీనియర్లు ఉన్నామని ఉత్తమ్ అనుకుంటున్నారు, కోమటిరెడ్డి అనుకుంటున్నారని వాళ్ళు అనుకునే మాటలు బయటికి మీరు మాట్లాడుతున్నారు. ఎస్, బట్ కమింగ్ టు మీ పార్టీ విషయానికి వస్తే మీ దాంట్లో కూడా ఓపెన్గా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఓకే, కేసీఆర్ మంచిగానే ఉన్నది, కానీ కింది క్యాడర్ మొత్తం సరిగ్గా లేరు. పార్టీ ఈరోజు పటిష్టంగా లేకపోవడానికి, బలహీనం కావడానికి కారణం కేవలం కేసీఆర్ తర్వాత క్యాడరే అంటూ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని అంటే మిమ్మల్ని ఉద్దేశించి కూడా అనుకోవచ్చా? నన్ను ఉద్దేశించినటువంటి చెప్పాలి కదా, నా పేరు చెప్పొచ్చు కదా, అంత భయపడేది ఏముంది దాంట్లో చెప్పడానికి? నన్ను ఉద్దేశించాను నేనేం అనటం లేదు. ఓకే, ఆయన ఏదో కొన్ని విషయాలు మాట్లాడాడు, దాని మీద మాట్లాడదామని చెప్పినాం. ఎన్నికల తర్వాత కూర్చొని వారి అనుభవాన్ని కూడా వాడుకుందామని చెప్పినాం. తప్పకుండా వారికి చాలా ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి. పార్టీ నిర్మాణం గురించి వాళ్ళు మాట్లాడారు, నిర్మాణం లేకపోవడం వల్ల పోయినామనే మాట చెప్పిండు. చేస్తాం, దాన్ని సమీక్ష చేసి నిర్మాణం లేకపోవడం వల్లనే పోతే ఆయన కూడా సలహా అడిగి, ఎందుకంటే ఏ పార్టీలో నిర్మాణం ఎట్లుందో వారికి బాగా అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని కూడా తీసుకుందామని చెప్పినాం. పెద్ద దాంట్లో ఇష్యూ ఏం లేదు దాంట్లో. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పోటాపోటీగా మాకు కాంగ్రెస్కి బీజేపీయే పోటీ, బీజేపీకి కాంగ్రెస్ పోటీ అని మాట్లాడుతున్నారు. బట్ గతంలో ఇక్కడ గులాబీ జెండా జిల్లా మొత్తం పూర్తి ఎగరడం జరిగింది. ఈసారి బీఆర్ఎస్ స్థానం ఎక్కడుంది? ఎందుకంటే మీరు మాజీ మంత్రి, జిల్లాలో బలమైనటువంటి నేత. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్ని మీరు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారా? మీరు ఆ బాధ్యత తీసుకుంటున్నారా జిల్లా మంత్రిగా, మాజీ మంత్రిగా? తప్పకుండా. నేను ఉద్యమ కాలం నుంచి కూడా ఈ జిల్లాలో నేను బాధ్యతల్లోనే పనిచేసిన. గెలిపోవడంలో నేను ఎప్పుడైనా బాధ్యత వహించిన, అందులో సందేహం ఏం లేదు. తప్పకుండా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ రెండిట్లో కూడా ముందంజలో ఉంది. నిన్న రేవంత్ మాటలే దానికి నిదర్శనం, రేవంత్ ఫ్రస్ట్రేషనే దానికి నిదర్శనం. ఓడిపోతున్న భయం రేవంత్లో మొదలైంది. ఇక ప్రత్యేకించి బీజేపీకి సంబంధించి చర్చ వచ్చినప్పుడు రేవంత్కు బీజేపీకి సంబంధాలు ఉన్నాయని స్పష్టం. ఎందుకంటే ఇంతవరకు మోడీ ఎక్కడ రేవంత్ గురించి ఒక మాట మాట్లాడలేదు, రేవంత్ ఎక్కడ మోడీ గురించి ఒక మాట మాట్లాడలేదు. పైగా రేవంత్ కూడబెడుతున్న డబ్బులు, పంపిస్తున్న మూటల సంగతి స్పష్టంగా తెలుసు మోడీకి. ఆయన ఎందుకు దాడులు చేస్తలేడు? ఎక్కడో ఉంది మతలం, ఎక్కడో ఉంది ఇద్దరి మధ్యలో లింక్. బహుశా చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు, కాంగ్రెస్లో ఎప్పుడైనా నేను తీయాల్సిన పరిస్థితి వస్తే మోడీ ఆదుకుంటాడన్న దాంతోనే ఈయన మోడీతో సంబంధాలు పెట్టుకున్నాడనే మాట చెప్తున్నారు. ఈ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. రేవంత్కి ఆ భయం పట్టుకుంది. రేపు తప్పుకొని ఇక్కడ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు మార్చే అలవాటు, అట్లా మార్చే పరిస్థితి కనుక వస్తే నాకు పైనుంచి వెళ్ళి సహకారం అవసరం కాబట్టి అని చెప్పి ముందే జాగ్రత్త పెట్టుకుంటున్నాడని చెప్పి అనుకుంటున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ జిల్లా నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తిగా మీరు ఏం సవాల్ విసురుతారు ఈ ఎన్నికల సందర్భంగా? రేవంత్ రెడ్డి ఈ రోత మాటలు బంద్ చేసి సంస్కారం నేర్చుకుంటే మంచిది. మొదటగా ఇవాళ మీరు నిన్న చూసినారు, ఇద్దరు ఒకరికొకరు భజన చేసుకొని చెరొక పక్క నిలబెట్టుకున్న వాళ్ళను. వాస్తవానికి రేవంత్ నిజమైన నాయకుడైతే, తన కొరకు పనిచేసిన వాళ్ళను రక్షించేవాడే అయితే ఆ పక్కన ఎవరు ఉండాలి? అద్దంకి దయాకరో బెల్లయ్య నాయకు ఉండాలి, ఈయన కొరకు కొట్లాడిన వాళ్ళు. ఇవాళ వాళ్ళని తొక్కేసేసి వాళ్ళని తీసుకుపోయి గంగలు కలిపి నిన్నెవరైతే వ్యతిరేకించరో నిన్ను పీసీసీ అధ్యక్షుడిగానే గుర్తించమని చెప్పి, నువ్వు 25 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నామని చెప్పి, నువ్వు ఇంకేదో చేయకూడని పనులు చేసి ఢిల్లీకి ఎవరెవరినో పంపి పదవులు తెచ్చుకున్నామని చెప్పి నేను విమర్శలు చేసిన వాళ్ళు, గాంధీభవన్ మెట్లెక్కం ఆయన పీసీసీ ఉంటే అని చెప్పిన వాళ్ళని ఇద్దరిని చెరొకవై పెట్టుకొని తా అంటే తందానా అని చెప్పి మీరు మాట్లాడుకున్న తీరు చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మొట్టమొదటి అది మార్చుకోండి. తప్పకుండా ఎన్నికలలో ప్రజలు తీసుకుంటారు, అన్ని అంశాలను తీసుకుంటారు. ఒక్కోసారి విలన్లు కూడా పైకి వస్తారు. మనం చూస్తున్నాం చరిత్ర మొత్తంలో కూడా రాజు బలహీనమైనప్పుడు ఎవడో ఒకడు విలన్ పైకి వస్తాడు. సినిమాలో కూడా చూస్తుంటాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది, రాహుల్ గాంధీ నాయకత్వం బలహీనమైన నాయకత్వంలో ఉంది.
అటువంటి సందర్భంలో ఇటువంటి విలన్లు కూడా పైకి వస్తారు కొన్ని సందర్భాల్లో. ఈ తాత్కాలికమైందే, దీన్ని చూసి మిడిచిపడవద్దు. ఆ పదవికి నువ్వేదైతే పదవిలో ఉన్నావో దానికి హుందాతనం తెచ్చినట్టుగా ప్రవర్తిస్తే మంచిది. ఆ వైపు సంస్కారం నేర్చుకుంటే మంచిది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎల్పీని కూడా పూర్తిగా కలిపేసుకోబోతున్నాం. దరిదాపు 20-25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. పార్టీని కాపాడుకోవడానికి, పటిష్టంగా ఉంచుకోవడానికి బీఆర్ఎస్ అధినేత చేసే నెక్స్ట్ కార్యాచరణ ఏమనుకోవాలి? ఇప్పుడు దీంట్లో మీరు ఒక మాట చెప్పాలి. మొన్న తుక్కుగూడలో ఏం ప్రకటించారు? పార్టీ మారేవాళ్ళు, ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీలోకి మారుతున్నామని ప్రకటించినా, ఇంకో పార్టీ జెండా కప్పుకున్నా, ఇంకొక పార్టీ ఆఫీసులో పాల్గొపోయినా అదే క్షణంలో వాళ్ళ సభ్యత్వం రద్దవుతుంది, వాళ్ళ పదవి రద్దవుతుంది, మేము ఆ చట్టం తీస్తున్నామని చెప్పారు. అంటే ఏంది ఇక్కడ? అంటే ప్రజల్ని మోసం చేస్తాం, మేము ఇచ్చిన హామీలు ఒకటి నిజం కాదు, మేము ప్రజల్ని మోసం చేయడం కొరకు మాత్రమే ఇవన్నీ మాట్లాడుతున్నాం, ఇవన్నీ హామీలు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మరి ఇటువంటి మోసగించేటాలను, మోసగారులను ప్రజలు గమనిస్తారు. ఇక మాకు సంబంధించి తప్పకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు. ఒకరిద్దరు పోయిన వాళ్ళు పోయినా ప్రజలు అసహించుకుంటున్నారు, వాళ్ళకు కూడా తెలుసు. నిన్న కూడా ఒక ఎమ్మెల్యే ప్రకటించిండు, కార్యకర్తలు వద్దంటున్నారు, మనం పోవడం సరి కాదంటున్నారు అని చెప్పి కార్యకర్తలలో ఆ తిరుగుబాటు వస్తుంది. ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా విరమించుకుంటారు. అట్లాంటిదైనా ఉంటే కూడా రేవంత్ రెడ్డి ఏదో భయపెట్టించి, బ్లాక్మెయిల్ చేసి, ఇతర రకాల పద్ధతులు ఉపయోగించి చేసినా దాన్ని అన్నీ ఎదుర్కొనే ధైర్యం ఎమ్మెల్యేలకు ఉంది, ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది మాజీ మంత్రి జయేశ్వర్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మేము పోటీ ఇవ్వబోతున్నాం. అట్ ది సేమ్ టైం జిల్లా మాజీ మంత్రిగా, జిల్లా అగ్రనాయకుడిగా ఈ గెలుపోటముల బాధ్యతలు కూడా పూర్తిగా నేను స్వీకరిస్తాను అంటూ ఆయన చెప్తున్నటువంటి మాటలు. కెమెరామెన్ ప్రేమ్ సాగర్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నల్గొండ జిల్లా.